హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజు అయితే సచ్ యువర్ హోమ్‌కి అయితే స్వాగతం అండి. సచ్ యువర్ హోమ్‌లో మన 23 ప్రాపర్టీల గురించి అయితే డిస్కషన్ చేసుకుంటున్నాం. 23 ప్రాపర్టీలు వచ్చేసేసరికి మన విజయవాడ, గుంటూరు సంబంధించిన ప్రాపర్టీస్ గురించి అయితే మనం మాట్లాడుతున్నామండి. ఈ విజయవాడ సంబంధించి ఒక 13 ప్రాపర్టీలు అండ్ గుంటూరు సంబంధించి ఒక 10 ప్రాపర్టీల గురించి అయితే మనం డిస్కషన్ అయితే చేసుకుంటున్నాము. మొత్తం వచ్చేసేసరికి ఇందులో ఇండిపెండెంట్ హౌసెస్, స్థలాలు అండ్ మనకి వీటి గురించి అయితే రావడం అయితే జరిగిందండి. సో బెస్ట్ ప్రాపర్టీస్ మనకి రావడం అయితే జరిగింది. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. వీడియో మొత్తం అయితే చూడండి. ఇంత ఎఫర్ట్ పెట్టి చేసినందుకు ప్లీజ్ లైక్ అయితే చేయండి. బెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో టైంకి అందుతుంది. లేకపోతే మీకు ఏంటంటే మా నోటిఫికేషన్స్ అనేవి రావన్నమాట. సో కంపల్సరీ మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మీకు బెస్ట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అట్లాగే ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనమైతే ఈ 23 ప్రాపర్టీస్ గురించి అయితే చూద్దామండి. వన్ బై వన్ అయితే చూద్దాము. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసేసరికి వన్ టౌన్లో ఉన్న సోమ్య థియేటర్ దగ్గర వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది 72 గజాల్లో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ. పడమర ఫేసింగ్, రేకుల షెడ్, లో కాస్ట్లో చాలా మంది అయితే అడుగుతున్నారు. విజయవాడ సిటీలో మనకి ఒక 35 లక్షల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలని చెప్పి చాలా మంది అయితే అడుగుతారు వన్ టౌన్లో. అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను. కేవలం 35 లక్షల రూపాయలకి బ్యాంక్ లోన్తో మనకి ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు. దగ్గరగా 25 లక్షల వరకు అయితే లోన్ అయితే వస్తుంది. 35 చెప్తున్నారు, నెగోషియబుల్ అయితే ఉందండి. కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. మనకి రేట్ వచ్చేసేసరికి 35 ల్యాక్స్ కూర్చొని మాట్లాడుకోవచ్చు. వన్ టౌన్ సోమ్య థియేటర్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది. అండ్ రెండో ప్రాపర్టీ వచ్చేసరికి స్థలం అండి. చాలామంది అయితే రోడ్డు మీద, హైవే మీద ఆనుకోని స్థలాలు అయితే అడుగుతున్నారు. ఇటు మన కొత్తగా పడుతున్న గ్రీన్ఫీల్డ్ హైవేకి కానీ, దగ్గరలో మన విజయవాడ బైపాస్కి దగ్గరలో కానివ్వండి, జగ్గంపూడి ఏరియాలో మన ఈ రోడ్డును ఆనుకొని ఒక 1100 గజాలు స్థలం సేల్కి రావడం అయితే జరిగిందండి. గజం 25,000 అయితే చెప్తున్నారు. తూర్పు ఫేస్ స్థలం అండి ఇది, మీరు చూస్తుంది. సో చాలామంది అయితే అడుగుతున్నారనమాట. అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒకసారి అయితే గమనించగలరు. ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే అవుతుందండి. ఈ రెండో ప్రాపర్టీ సీరియల్ నెంబర్ అయితే 2, సీరియల్ నెంబర్ అయితే 3 అండి. ఇది వచ్చేసేసరికి 3 బిహెచ్కే ఫ్లాట్ అండి. 50 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరలో మనకి 3 బిహెచ్కే ఫ్లాట్ అయితే రావడం జరిగింది. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1300 ఎస్ఎఫ్టీ అయితే రావడం జరిగింది. ప్లింత్ ఏరియా 1080, కామన్ 150, కార్ పార్కింగ్ 150, అన్డివైడెడ్ షేర్ 40 గజాలు అయితే ఇస్తున్నారు. 3 బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో మనకి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరలో రావడం జరిగింది. సో ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి. వాస్తవంగా చెప్పాలి అంటే ఒక లో కాస్ట్లో అయితే రావడం జరిగింది. కేవలం 50 లక్షల్లోనే ఒక 3 బిహెచ్కే ఫ్లాట్, అది సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కానూరు దగ్గర అయితే రావడం జరిగింది. కాబట్టి ఒక బెస్ట్ ప్రాపర్టీ అని అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి. 1080 ప్లింత్ 150, కామన్ 150, కార్ పార్కింగ్ 40 అన్డివైడెడ్ షేర్తో ఈ 3 బిహెచ్కే ఫ్లాట్ రావడం జరిగింది. 1300 ఎస్ఎఫ్టీ అయితే టోటల్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి. సో ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే సీరియల్ నెంబర్ 3 అని అయితే తెలియజేయండి. ఇప్పుడు సీరియల్ నెంబర్ 4 అయితే చూస్తున్నామండి. ఇది G+1 ప్లస్ 2 షాపులు కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అండి. 144 గజాల్లో ఉంది. తాడికొండ డొంక రోడ్లో అయితే రావడం జరిగింది. 95 లక్షల రూపాయలకి తాడికొండ డొంక రోడ్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. 144 గజాల ఇండిపెండెంట్ హౌస్, G+1 ప్లస్ 2 షాపులు కలిగిన ఇండిపెండెంట్ హౌస్ తాడికొండ డొంక రోడ్లో మీరు చూస్తున్న ప్రాపర్టీ 95 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే అని అయితే మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది అయితే సెమీ కమర్షియల్ గురించి అయితే అడుగుతున్నారు, కింద షాపులు పైన ఇల్లు కావాలని. సో అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి. అండ్ బ్రాండ్ న్యూ ప్రాపర్టీ, కొత్త ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే సీరియల్ నెంబర్ 4 అని తెలియజేయండి. సీరియల్ నెంబర్ 5 కనుక చూసుకున్నట్లయితే న్యూలీ కన్స్ట్రక్షన్ 3 బిహెచ్కే ఫ్లాట్స్ అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసేసరికి మీకు 1500 ఎస్ఎఫ్టీ దాకా అయితే వస్తుంది. ప్లింత్ ఏరియా 1100 అయితే రావడం జరిగింది. 3 బిహెచ్కే ఫ్లాట్స్, 62 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఉంది. టోటల్ ల్యాండ్ అయితే 494 గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 8 ఫ్లాట్లు అయితే ఉన్నాయండి. సిఆర్డి అప్రూవల్ ప్లాన్. డోర్స్ అండ్ విండోస్ అన్ని కూడా టేక్వుడ్ డోర్స్ అయితే చేశారు. మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి. కింద ఫ్లోరింగ్ కూడా మార్బుల్ అయితే ఇచ్చారు. జిప్సమ్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది.
యూజ్ టు ఆల్ బ్రాండెడ్ మెటీరియల్స్ అయితే వాడారంటండి. ఇంటర్నల్ కూడా డైరెక్ట్లీ ఒకసారి విజిట్ చేస్తే బెస్ట్ ప్రాపర్టీ అయితే అవుతుంది. అండ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో అయితే వేకెన్సీ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఉంది, ఫోర్త్ ఫ్లోర్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంది. బల్లెంవారి స్ట్రీట్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి. బ్రాండ్ న్యూ 3 BHK ఫ్లాట్ బల్లెంవారి స్ట్రీట్లో అయితే రావడం జరిగింది. సో ఇది కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే అవుతుందండి, ఒకసారి అయితే గమనించగలరు. ఈ సీరియల్ నెంబర్ 5 అనమాట. సీరియల్ నెంబర్ 6 కనుక చూసుకున్నట్లయితే 75 లక్షల రూపాయల 3 BHK ఫ్లాట్. ఇది గొల్లపూడి ఏరియాలో అయితే రావడం జరిగింది. అమరావతి హైలైట్స్ అని మనకి నియర్ బై రోడ్కి ఆనుకొని అయితే ఉంటుందండి. టోటల్ SFT 1700 SFT, ప్లింత్ ఏరియా 1280, కామన్ వచ్చేసరికి 320, 100 వచ్చేసరికి పార్కింగ్, 59 వచ్చేసేసరికి మీకు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో మీకు గొల్లపూడి ఏరియాలో అయితే ఈ ఫ్లాట్ అయితే రావడం అయితే జరిగింది, సీరియల్ నెంబర్ 6. అండ్ సీరియల్ నెంబర్ 7 కనుక చూసుకున్నట్లయితే 96 గజాలు 30 లక్షల రూపాయల ఇండిపెండెంట్ హౌస్ అండి. రెడ్డిగూడెం వైపు అయితే రావడం జరిగింది నూజివీడు ఈ ఇండిపెండెంట్ హౌస్. 96 గజాలు 30 లక్షలు రెడ్డిగూడెం దగ్గర వచ్చిన ప్రాపర్టీ. ఇది నూజివీడు వైపు అయితే రావడం జరిగింది, ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సీరియల్ నెంబర్ అయితే 7. అండ్ సీరియల్ నెంబర్ 8 కనుక చూసుకున్నట్లయితే 3 BHK ఫ్లాట్ అండి. కొండపల్లి మనకి శివకృష్ణ హాల్ బిసైడ్ మనకైతే రావడం జరిగింది. మెయిన్ రోడ్ మీద అయితే ఉంటుంది. 40 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ 3 BHK ఫ్లాట్. ఇది కూడా లో కాస్ట్ అండి. శ్రీకృష్ణదేవరాయ టవర్స్లో 1230 ప్లింత్ ఏరియాతో, 307 కామన్ ఏరియా, 100 పార్కింగ్ ఏరియాతో, అన్డివైడెడ్ షేర్ 60 గజాలు, 4వ అంతస్తులో 1650 SFT కలిగిన ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది. అండ్ సీరియల్ నెంబర్ 9 అయితే చూసుకుంటే కనుక ఇది కూడా 55 లక్షల రూపాయల ఫ్లాట్ అండి. అజిత్ సింగ్ నగర్, ముత్యాలంపాడు, రావి చెట్టు సెంటర్ దగ్గర అయితే రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ గురించి చూసుకున్నట్లయితే ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ముత్యాలంపాడు అమలి స్కూల్ రోడ్ నియర్ బై టెంపుల్ దగ్గర అపార్ట్మెంట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. టోటల్ ఐరన్ వాడారు, టాటా ఐరన్ వాడారు. కన్స్ట్రక్షన్లో టాటా ఐరన్ వాడారు. అల్ట్రాటెక్ సిమెంట్ వాడడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా అల్ట్రాటెక్ సిమెంట్తో చేశారంట. మెయిన్ డోర్స్ అండ్ మెయిన్ విండోస్, కిచెన్ విండోస్ మలాషా టేక్తో వుడ్తో చేయడం జరిగింది. అండ్ జిప్సమ్ బోర్డర్ సీలింగ్ చేశారు. జాన్సన్ ప్రీమియం 2x4 వర్టిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ అండ్ వాష్ రూమ్స్కి అయితే చేశారండి. అంటే జాన్సన్ కంపెనీ సంబంధించిన టైల్స్ వాడడం అయితే జరిగింది. ప్లేవుడ్ చూసుకున్నట్లయితే మంచి బ్రాండెడ్ ప్లేవుడ్స్ అయితే వాడడం జరిగిందండి. కాంబినేట్ MRL స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ డోర్స్ లిఫ్ట్ అయితే వాడడం జరిగిందండి. MRL స్టీల్ గ్లాస్ డోర్స్ సంబంధించిన లిఫ్ట్ అయితే వాడారు. లిఫ్ట్ అయితే రెడ్ డార్క్ ఫ్రమ్ మూలపాడు, తర్వాత ఫినోలెక్స్ కేబుల్స్ వాడడం జరిగింది. టోటల్ డోర్స్ అండ్ విండోస్ ఫేమ్స్ విత్ జెట్ బ్లాక్ గేటింట్ అనే ఒక బ్రాండ్ అయితే వాడారు. ఓన్లీ 2 వీలర్ పార్కింగేనండి, కార్ పార్కింగ్ అయితే లేదంటున్నారు. 832 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా, 150 స్క్వేర్ ఫీట్ కామన్ ఏరియా, 2 వీలర్ పార్కింగ్ 20 స్క్వేర్ ఫీట్, 1002 స్క్వేర్ ఫీట్స్, అన్డివైడెడ్ షేర్ 22 గజాలు. అజిత్ సింగ్ నగర్ ఏరియాలో వచ్చిన బ్రాండెడ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది 55 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. అండ్ 10వ ప్రాపర్టీ వచ్చి అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్లో ఉన్న 110 గజాల తూర్పు ఫేస్ 2 BHK డబుల్ బెడ్రూమ్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అండి. అజిత్ సింగ్ నగర్ ఏరియాలో అయితే రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్లో ఉన్న 110 గజాల తూర్పు ఫేస్ డబుల్ బెడ్రూమ్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ మీరు చూస్తుంది కూడా. ఇది కూడా బెస్ట్ ప్రాపర్టీ అని అనుకోవచ్చు. అండ్ 11వ ప్రాపర్టీ వచ్చి 1 టౌన్లో ఉన్న ప్రాపర్టీ అండి. ఇది పర్ మంత్ 20,000 అయితే అద్దెలు అయితే వస్తున్నాయి. 11వ నెంబర్ ప్రాపర్టీ 40 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. G+1 అండ్ పెంట్ హౌస్, వాగు సెంటర్, విజయవాడ 1 టౌన్లో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. 72 గజాల్లో అయితే ఉంటుంది. తూర్పు ఫేస్ ఇల్లు అండి. ఎవరైనా 1 టౌన్లో అయితే ఒక బెస్ట్ ప్రాపర్టీ గురించి చూస్తున్నారు, అలాంటి వాళ్ళు ఒకసారి గమనించినట్లయితే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే అవుతుంది. అండ్ 12వ ప్రాపర్టీ వచ్చేసరికి మీకు వెంచర్లో ఉన్న ఫ్లాట్ అండి. గజం 4,000 రూపాయలు, జగ్గైపేట దగ్గర
రావడం జరిగింది. జగ్గపేట నుంచి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో వివరాలు డీటెయిల్ వీడియోలో అయితే ఉంది. మొత్తం అయితే చూడొచ్చు. ఎవరైతే లో కాస్ట్లో ఒక 4,000 రూపాయల గజం 100 గజాలు 4 లక్షలకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ బెస్ట్ ప్రాపర్టీ. ఒకసారి అది కూడా చూడండి. అండ్ 13వ ప్రాపర్టీ వచ్చేసరికి ఒక 40 సెంట్ల ఇల్లు అండి. ఇది ల్యాండ్ అండ్ ఇల్లు. మీకు కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 631 గజాల్లో ఇల్లు సంబంధించి కన్స్ట్రక్షన్ అయితే ఉంది. రిమైనింగ్ అయితే ఓపెన్ ఫ్లాట్ అండ్ గేదెల సంబంధించి ఒక షెడ్ అయితే వేయడం జరిగింది. ఓపెన్ ఫ్లాట్ మొత్తం 40 సెంట్లలో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్. ఇది ఉయ్యూరు మేడూరు దగ్గర అయితే రావడం జరిగింది. రేట్ వచ్చేసరికి 1,65,00,000 అయితే చెప్తున్నారు. 613 గజాల్లో G+1 కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసేసరికి స్టాఫ్ రూము అండ్ ఓ థియేటర్ పెట్టుకున్నారు. పైన వచ్చేసరికి డబుల్ బెడ్రూము, హాల్, కిచెన్, వాష్ ఏరియా అయితే ఉంటుంది. మనకి 1970 అంటే దగ్గరగా 40 సెంట్ల స్థలంలో అయితే ఉంది. బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంది. CRDA ప్లాన్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్ బ్రాండెడ్ మెటీరియల్స్ అయితే వాడడం జరిగిందండి ఈ ప్రాపర్టీకి. చాలా బెస్ట్ ప్రాపర్టీ అయితే ఈ ప్రాపర్టీ రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు 14వ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇవన్నీ కూడా గుంటూరు సంబంధించిన ప్రాపర్టీస్ అండి. ఒకసారి అయితే చూసేద్దాము. ఒకటి వచ్చేసరికి పొన్నెకల్లు తాడికొండ దగ్గర ఉన్న 187 గజాల ఈస్ట్ ఫేసింగ్లో అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న CRDA ఫ్లాట్స్ అండి. 30x58 కొలతలతో మనకి ఈ పొన్నెకల్లు ఏరియాలో తాడికొండ అనే ఏరియాలో ఈ 187 గజాల ఫ్లాట్స్ అయితే రావడం జరిగింది. 15వ ప్రాపర్టీ వచ్చేసరికి గుంటూరు వసంతరాయపురంలో ఉన్న 83 గజాల 47 లక్షల రూపాయల ఇండిపెండెంట్ హౌసెస్ అండి. దక్షిణం ఫేసింగ్ అయితే ఉంది. 14,000 రూపాయల అద్దె అయితే వస్తుంది ఈ 15వ ప్రాపర్టీ. 16వ ప్రాపర్టీ వచ్చేసరికి గుంటూరు మనీ హోటల్ సెంటర్లో ఉన్న G+2 హౌస్ అండి. 73 గజాల్లో అయితే ఉంది. 65 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. అండ్ 17వ ప్రాపర్టీ వచ్చేసరికి వసంతరాయపురం గుంటూరులో ఉన్న 1150 SFT కలిగిన థర్డ్ ఫ్లోర్ ఉన్న 36 గజాల అన్డివైడెడ్ షేర్తో ఈస్ట్ ఫేసింగ్లో 32 లక్షల రూపాయలకి నెగోషియబుల్ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఉందండి. వసంతరాయపురంలో 32 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. 17వ నెంబర్ ప్రాపర్టీ. 18వ ప్రాపర్టీ వచ్చేసరికి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి. 1100 గజాలు ఆటో నగర్ గుంటూరులో అయితే రావడం జరిగింది. 1,25,00,000 రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి. 18వ నెంబర్ ప్రాపర్టీ. అండ్ 19వ నెంబర్ ప్రాపర్టీ వచ్చేసరికి లక్ష్మీపురం దేవరాపురంలో ఉన్న లగ్జరియస్ 3 BHK ఫ్లాట్ అండి. 4th ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ ఇది. 90 గజాల అన్డివైడెడ్ షేర్ అయితే ఉంటుంది. విత్ కబోర్డ్ వర్క్స్ అన్నీ చేసేసి ఉన్నాయి. ఇంటీరియర్ వర్క్స్ కూడా చేసేసారు. అండ్ రేట్ వచ్చేసరికి 2,20,00,000 అయితే చెప్తున్నారు. మనకి లక్ష్మీపురం దేవరాయపురంలో ఉన్న 3 BHK ఫ్లాట్. 20వ ప్రాపర్టీ వచ్చేసేసరికి పొన్నేకల్లులో ఉన్న 45 లక్షల రూపాయల ఇండిపెండెంట్ హౌస్ అండి. 15 అడుగుల రోడ్డు ఉంది. ఇంటి ముందు రోడ్డు. మనకి డబుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. గ్రౌండ్ ఫ్లోరు అండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే మీకు కన్స్ట్రక్షన్ చేశారు. లోపల అయితే ఫార్మేషన్ అయితే చేయలేదు. 140 గజాల్లో ఉన్న తాడికొండలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్. 140 గజాలు 45 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. పొన్నేకల్లు తాడికొండలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. అండ్ 21వ ప్రాపర్టీ వచ్చేసరికి 4th ఫ్లోర్లో ఉన్న 1,236 స్క్వేర్ ఫీట్స్ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది. 30 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. 45 లక్షల వాల్యూ దాకా అయితే ఉంటుంది. మనకి మిర్చి యాడ్ గుంటూరు సిటీలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి రావడం జరిగిందండి. టోటల్ SFT 1,236. 7 సంవత్సరాల క్రితం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అన్డివైడెడ్ షేర్ 44 గజాలు 2 BHK ఫ్లాట్ 4th ఫ్లోర్ గుంటూరు మిర్చి యాడ్లో రావడం జరిగిందండి. వాల్యూ 45 లక్షలు ఉంటుందంట. 30 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి. అండ్ పెద్ద కాకానీలో ఉన్న 25 లక్షల రూపాయల ఆప్షన్ ప్రాపర్టీ అండి. 100 గజాలు మీరు చూసిన ప్రాపర్టీ. తర్వాత ప్రాపర్టీ వచ్చేసి 23వ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసరికి 12 సెంట్ల స్థలంలో ఉన్న ఇల్లు అండి. G+1 బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది. అమరావతి గుడి ఊర్లో అమరావతి టు విజయవాడ వెళ్ళే రోడ్లో 3 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లు 1,10,00,000 రూపాయలకి అయితే రావడం జరిగిందండి. సో ఈ 23 ప్రాపర్టీలు మనకి రావడం అయితే జరిగాయి విజయవాడ అండ్ గుంటూరు. సచివర్ హోమ్లో అయితే మనకు
ప్లేస్ చేయడం అయితే జరిగిందండి. బెస్ట్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీస్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు సీరియల్ నెంబర్స్ నేను చెప్పాను చూడండి, ఆ సీరియల్ నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీస్ గురించి వివరించి మీకు విజిటింగ్ అయితే చేపిస్తారండి. సో బెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించానని నేనైతే అనుకుంటున్నాను. మీకు కావాల్సిన ప్రాపర్టీ అయితే దొరికిందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు కనుక బెస్ట్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు చేసి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తొందరగా అయితే అందుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఎస్బీఎస్ నజీర్.